ఇప్పుడు మొదటి భార్య కొడుకొచ్చి ఈమె మాగంటి గోపినాథ్ గారు సతీమణి కాదు, ఆమె లివింగ్ రిలేషన్ లో ఉన్నది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో భాగంగా వచ్చిర్రా? రేపైతే అయిపోతుందని ఎందుకు వచ్చింది? రేపైతే అయిపోతుందని ఎందుకు వచ్చిరు? ఇది ముందే బీఆర్ఎస్ పార్టీ గ్రహించింది. వాళ్ళ ఫ్యామిలీ గొడవలా మరి లేదు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది లేదు కానీ వాళ్ళు ముందే గ్రహించి ఆమె నామినేషన్ ఒకవేళ తిరస్కరిస్తే ప్రమాదం ఏర్పడుతుంది, పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు వ్యూహాత్మకంగా మళ్ళీ ఇంకొక అభ్యర్థిని నామినేషన్ వేయించారు. ఇది కొలికి రావాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఏమంటా ఉంది, నేను ఇచ్చిన వివరాలని కరెక్టే, ఇద్దరు పిల్లలు ఉన్నారా, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కన్నప్పుడు భర్త కాకున్నట్లయితారు. కానీ కాకపోతే ఆయన ఎక్కడా కూడా మరి గతంలో ఆయన డీటెయిల్స్లో ఎక్కడ కూడా మరి ఇవన్నీ స్వీకరించలేదా, లేదంటే భార్య ఉండగా ఇంకో భార్యను మరి చట్టాలు లేదు కాబట్టి ఈయన విడాకులు తీసుకోలేదా, మరి ఏందనేది తెలియదు.